మోనో యాక్టర్ ఇంటర్నేషనల్గా వేణుమాధవ్ గారిని నన్ను ఐ థింక్ హాంకాంగ్ అండ్ మలేషియా, బ్యాంకాక్, టోక్యో, ఒసాకా, జపాన్ ఆ కంట్రీస్కి ఆహ్వానించినప్పుడు మన ప్రవాసాంతులు అక్కడ ఉన్నారు. ఒక వేదిక మీద గుమ్మడి గారు అందరూ ఉంటే ప్రేక్షకుల నుంచి ఒక లెటర్ పంపించారు, మాడా గారిని మీరు ఇమిటేట్ చేయండి వేణుమాధవ్ గారు. ఈ వేణుమాధవ్ గారి పేరు విన్నప్పుడు ఆ వేణుమాధవ్ గారిని గుర్తొస్తూ ఉంటారు. ఇంకత వారు స్టేజ్ మీద మేము ప్రోగ్రామ్స్ ఇస్తుంటాం కనుక నేను మోనో యాక్టింగ్ ఆయన ఉంటే మాట్లాడారు. బ్రతుకున్న వాళ్ళని నేను ఇమిటేట్ చేయగలను అంటే పోయిన వాళ్ళని నేను ఇమిటేట్ చేయగలను, ఉన్నవాళ్ళని నేను ఇమిటేట్ చేయగలను. పుట్టబోయే పిల్లల కడుపులో ఆత్మాంతరం ఎలా ఉంటుందో, పుట్టిన మరుక్షణం వాళ్ళ యొక్క గొంతుకులు ఏ విధంగా ఉంటాయో అది నేను ఊహించుకుని ఇమిటేట్ చేయగలను. కానీ మాడాన్ని ఇమిటేట్ చేయడానికి నేను ఇంతవరకు ప్రయత్నం చేయను అన్న పూజ్యులు వేణుమాధవ్ గారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కానీ ఈ బాబు నన్ను ఇమిటేట్ చేశాడు, ఆయనలో నన్ను నేను చూసుకున్నాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. పోతే ఇంతకు మించి మాట్లాడడానికి అవకాశం లేదు. సభ చల్లారింది, నేను రావడం లేట్ అయింది, క్షమించాలి, క్షంతరిగింది. వేణుమాధవ్ గారు ఆయన ఆర్ట్ థియేటర్ తరఫున ఆడియో క్యాసెట్ ఆవిష్కరణ జరిగింది. ఇటువంటి క్యాసెట్ వారు ఇంకా ఎన్నో ఎన్నో పాడాలని, పాడించాలని, ఆవిష్కరింపబడాలని. మొన్న చంద్రబాబు నాయుడు గారు, నేను నాగేశ్వరరావు గారు ఒక ఆడియో క్యాసెట్ ఆడియో నేను విన్నాను. మా వందే మాత్రం శ్రీనివాసరావు అక్కడికి వెళ్ళినప్పుడు నేను నన్ను మాట్లాడమంటే ఒకటే మాట్లాడాను. ఐ హ్యావ్ టేకెన్ వందే మాత్రం శ్రీనివాస్ టు దుబాయ్ అరౌండ్ షాజహాన్ కంట్రీస్లో నేను మోనో యాక్షన్ ప్రోగ్రామ్ మీకు అందరికీ తెలుసున్నది. ఇది చూడకిందమ్మా పాడుతున్నారు డ్యాన్స్. ఏమన్నా మీ పేరు నాకు తెలియదు, అందంగా నడుస్తున్నాను. భగవంతుడు అందము అవన్నీ నాకు ఇచ్చి ఉంటే నేను ఆ చేరుకుంటున్నాను. ఎవరైతే ఆవిడ నేను అందంగా ఉంటే ఆ మాటకు వస్తే ఆయన నేనే చేసుకుంటుంది. ఏమైనా ఈ క్యారెక్టర్ని అడిగారు దుబాయ్. ఆ మేకప్ వేసుకుని తెలుగు రాని ఉన్నారు అక్కడ కొంతమంది. వాళ్ళ అభినయాలలోనే తెలుగు భాష అర్థం కాకపోయినా ముఖ కవళికలకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళని ఎంతో గౌరవించారు. అప్పుడు వాళ్ళని లోపరుచుకుని మా వందే మాత్రం శ్రీనివాసు ప్రప్రథమంగా పాడి రికార్డ్ చేసినటువంటి క్యాసెట్స్ 100, 200 మేము స్టేజ్ మీద బావా 150, 200, 300 డాలర్స్ ఎన్ని అడిగారండి. బాయా రాబాయా 200 అంటే 200 ఇవ్వడమే, బాయా 300, 300 ఇవ్వడమే. ఆ డబ్బును కరెక్ట్ చేసి చిన్న మీద ప్రప్రథమంగా ఆయన కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కున్నాడు. ఇంద్రమాత్రం శ్రీనివాస్ నా ఆత్మీయుడు, నా శ్రేయోభిలాషి. ఆ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం. ఆ విధంగా క్యాసెట్ అనేసరికల్లా నాకు అది ఆ ఇన్స్టిట్యూట్ గుర్తొచ్చింది, అంతకుమించి ఏం కాదు. వేణుమాధవ్ గారు కూడా ఎన్నో క్యాసెట్స్ వారి చేతుల మీదుగా వ్రాయబడ్డ గేయాలు క్యాసెట్ చేయబడాలని, ఎన్నో ఆవిష్కరింపబడాలని, మీ అందరి దీవంలో ఆ బాబు ఇప్పుడు ఉండాలని ఆశిస్తూ నా హృదయపూర్వక కళాన్ని అర్పిస్తూ మరొక్కసారి క్షమాపణ కోరుకుంటున్న ఆలస్యంగా వచ్చింది. పెద్దలు మాడా గారు ఒక మాట చెప్పాలి, నాకు చాలా అభిమానకుడు ఆయన. ఇప్పటికీ నేను మిమిక్రీ చేస్తుంటే మా గురుగారు చొక్కాపేట అన్న గారితో సహా మాడాన్ని చాలా స్పష్టంగా చేస్తానని చెప్పి అంటుంటారు. ఒకసారి మేము ఆయన వినిపిస్తాను నేను. ఈ రకంగా ఆయన వాయిస్ని వినిపించవచ్చు. తర్వాత ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటంటే నాగేశ్వరరావు గారి వాయిస్, మాడా గారి ఇమిటేషన్స్ డ్యాన్స్ సేమ్ ఉంటారండి. మీరు గమనించారో లేదో, నాగేశ్వరరావు గారు డ్యాన్స్ మీద మాట్లాడితే చాలా సంతోషంగా ఎందుకంటే ఇలాంటి ఈ సభకు ఇచ్చేసినటువంటి ప్రజలందరూ మాట్లాడినట్టు చది ఆరోగ్యానికి ఆవిష్కరణకు ఇచ్చేస్తున్న మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే
ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పత్రిక అన్నట్టు ఎప్పుడు ఎక్కప్పుడో చూస్తుంటాయి ఇలా మాట్లాడతారు కదా. మన మాటగారు దేశంలో మాట్లాడినప్పుడు కూడా ఆ సెన్స్ మెయింటైన్ చేస్తారు. ఉదాహరణకు అదే డైలాగ్ మన మాటగారు చెప్తే, అలాంటి కార్యక్రమాలకు విచ్చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నమస్సులు అంటే నేను చెప్పేది ఏంటంటే, బహుశా మన ఆయనకు నాగేశ్వర గారి మీద గౌరవంతో ప్రభావం పడింది అనుకుంటున్నాను. ఆ మహానటుని యొక్క భావాలు వారి మీద ప్రకాశంగా పడ్డాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ, ఇంకా ఈనాటి తరం కూడా మాడగారిని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇంకా ఆయన ఇప్పుడు నిత్య యవనుడై ఇంకా మేము ముసలివారం అయ్యే వరకు కూడా ఆయన నటించాలని చెప్పి, దానికి ఆ కళావంతులు ఆయన చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి ఇండస్ట్రీ ఇంకా సరిగ్గా వాడుకోవట్లేదని నేను ఫీల్ అవుతున్నాను. ఇంకా చక్కగా ఆయన వాడుకొని ఇంకా ఆయనతోటి చూడు పిట్టమా లాంటి అద్భుతమైన క్యారెక్టర్లు అవే కాకుండా కొత్త కొత్త క్యారెక్టర్స్ ఆయన కొంచెం క్రియేట్ చేసి కూడా నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పేసి సినీ రంగానికి కూడా నేను ఇండైరెక్ట్ గా నన్ను ప్రపోజల్ తెలియజేసుకుంటాను. సీనియర్స్ ని ఇంకా గౌరవించండి, వాళ్ళు అద్భుతమైన క్యారెక్టర్ ఉంది, అది ఇంకా బయటకు తీయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉందని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. ఇక ఈ క్యాసెట్ లో తనిఖీల బండి గారు 2 మాటలు చెప్తాను. ఇందులో స్టార్టింగ్ మీరు వినలేదు. స్టార్టింగ్ ఎట్లా ఉంటుందంటే, రే గా పాటేదో అనా ఇది పాట రికార్డ్ చేసేనా తెలియ క్యాసు గారి అచ్చా చెయ్యి ఏద్రాబాయ్ ఎవరు రాసి మీరు రాస్తారా ఎవరు వాడేదా నేనే వాడేదా అయి సంగీతం ఎవరా నాదేనా మరి ఎవరు చదివిస్తారు నేనేనా నువ్వే రాస్తావు అని చక్కగా ఆయన ఒక ఇన్విటేషన్ తోటి భరణి గారు చెప్పినటువంటి తీరు నాకు చాలా ఆకట్టుకుంది. ఆమె జరిగినటువంటి సంఘటనలు కూడా చెప్తాను. నేను తీసుకొని ఒక క్యాన్సర్ తీసుకొని వెళ్తే రికార్డింగ్ స్టూడియోలో నాతో పాటు కూర్చొని ఒక్కొక్క సీన్ ఆయన రాస్తూ తిరగరాసి ఇలా చెప్తే బాగుంటుంది అని చెప్పి నాకు సజెషన్స్ ఇచ్చి చేసినటువంటి భరణి గారు యాక్చువల్లీ ఈరోజు డబ్బింగ్ లో ఆగిపోయింది అని చెప్పి నెట్టి బస్సులో వచ్చేవారు వారు. ఆ భరణి గారిని మరోసారి నేను తలుచుకుంటున్నాను. ఏమైనప్పటికీ ఈనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీ అందరికీ కూడా మరోసారి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గంగాధర్ శ్రీనివాస్ సహకారం వల్ల ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగిందని చెప్పేసి మనవి చేసుకుంటూ, నాకు సహకరిస్తున్నటువంటి నిర్వాహకులు వాణి గారికి మరి పెద్దలందరికీ కూడా నేను పేరున మనవి చేసుకుంటూ, మా తల్లిదండ్రులకు నా భార్యకు ఇంకా ఇతర వర్గాలకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈనాటి అవార్డు గ్రహీతలు హైటెక్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ రాజిరెడ్డికి, సత్యముద్రాజ్ గారికి, శారదా నాయక్ గారికి, ఎంకే బోస్ గారికి, మిత్రులు కృష్ణ యాదవ్ గారిని కార్యక్రమం తీసుకొచ్చి వడ్డీ కూర్చున్నటువంటి ఆదర్శ ప్రాపర్టీస్ అండ్ ప్లేస్మెంట్ లిమిటెడ్ అధినేత శ్రీ వందల బాలరాజు గౌడ్ గారికి, ఆలస్యంగా వచ్చిన చివరిలో ఒక జిగేలు కనిపించినటువంటి మా మాడా గారికి, తర్వాత ఈనాటి కార్యక్రమానికి శుభారంభం చేసినటువంటి శ్రీమతి కుప్పల శారదా భరత్ గారికి, సభాధ్యక్షత వహించినటువంటి శ్రీ వై సిద్ధరాముల గారికి నా కృతజ్ఞతలు. మీ అందరి సహకారం మాకు ఉండాలి. అక్కడ బయట సాయిసుత క్యాసెట్స్ మరియు చెల్లి క్యాసెట్స్ కూడా మీ అందరి అందుబాటులో ఉన్నాయి. నేటి వాటి ధర కేవలం 25 రూపాయలు మాత్రమే, ఈ రోజు స్పెషల్ ధర. సో ఇప్పటి వరకు నన్ను ఇంతవరకు ఆదరించినటువంటి మీ ఆశీర్వాదం వల్ల నేను ఇంకా ఫ్యూచర్ లో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు మంచి క్యాసెట్లు తీస్తానని చెప్పి మనవి చేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చి ఇంతవరకు ఓపిక భరించిన మీ అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు నడిస్తున్నాను. తర్వాత డి సురేష్ కుమార్ గారి నాగబాల చిత్రంలో సీరియల్ నేను సైడ్ హీరో చేశాను. ఆ సీరియల్ వచ్చిన తర్వాత దాని రెస్పాన్స్ బట్టి ఇంకా భవిష్యత్తులో కూడా నటించాలో వద్దని నిర్ణయం తీసుకుంటాను. పాట రచయితగా ఇండస్ట్రీ అప్పుడే 4 సినిమాలు ఇచ్చింది కాబట్టి పాట రచయితగా మాత్రం తప్పకుండా కంటిన్యూ అవుతానని చెప్పి మనవి చేసుకుంటూ, మీ అందరి ఆశీస్సుల కోసం వెయిట్ చేస్తున్నా. మీ వేణుమాధవ్. నమస్తే. లాస్ట్ దాని బ్యానర్ మీద ఎండి చేసి ఎక్కడ తీసుకో బ్యానర్ మొత్తం తీసాను. మన
రాదంట. ఎప్పుడైనా ఫోన్ చేయండి, పట్టుకుంటానంటే పిలవండి ఏమ్మా.